నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ నేను మీ జ్యోతి ఈ రోజు నేను మీ ముందుకు రెండు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ డిస్కస్ చేయడానికి వచ్చాను అంతకంటే ముందు మీ అందరికీ ఒక విషయాన్ని క్లియర్ గా చెప్పాలి ఈ రోజుల్లో కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ ఎంత టఫ్ అయిపోయాయి అంటే ఈవెన్ పాయింట్స్ లో కూడా డిఫరెన్స్ లో ఉంటే మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం అవునా సో అది స్టేట్ గానీ సెంట్రల్ ఎగ్జామినేషన్ గానీ ఏదైనా గానీ ప్రతి ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంట్ అయింది అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట సో అందులో ఎటువంటి సబ్జెక్ట్ని ఏ సబ్జెక్ట్ని కూడా వదిలేసుకుని ఎగ్జామినేషన్కి వెళ్ళకూడదు అయితే అందులోనూ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ జనరల్ స్టడీస్ సంబంధించి ఎంతోమంది గైడెన్స్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్ని ఒక పెద్ద సబ్జెక్ట్ లాగా ఒక పెద్ద భూతం లాగా చూసి అసలు ఎక్కడి నుంచి కవర్ చేయాలి ఏం కవర్ చేయాలి అని తెలియక మొత్తానికి ఆ కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే మార్క్స్ అన్నిటిని కూడా వదిలేసుకుని ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు ఇది అందరూ చేస్తున్న మేజర్ మిస్టేక్ అనమాట ఓకే మీరు ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్ట్ కింద చూడొద్దు మనం జనరల్ స్టడీస్ చదువుతాం కదా ఎట్లానో సో జనరల్ స్టడీస్లో ఏమేమి ఉంటాయి నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి జాగ్రఫీ అని ఎకానమీ అని హిస్టరీ అని పాలిటీ అని సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్ అవునా సో ఈ ప్రతి ఒక్క సబ్జెక్ట్ అంటే ప్రతి ఒక్క జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లోనూ వచ్చే రీసెంట్ అప్డేట్స్ని మనం కరెంట్ అఫైర్స్గా చదువుకోవాలన్నమాట నథింగ్ బట్ మీరు ఒక ఎగ్జామినేషన్ రాసినా రాయకపోయినా కానీ కరెంట్ అఫైర్స్ షుడ్ బి ద పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అర్థమైందా అంటే ఒక ఎగ్జామ్ ఉన్నప్పుడు నేను చదువుతాను అలా అనుకుంటే మీకు ఇది ఒక సబ్జెక్ట్ లాగా ఒక పెద్ద భారంలా కనిపిస్తుంది అలా కాకుండా మీ చుట్టూ ఏం జరుగుతున్నాయో నేషనల్గా ఇంటర్నేషనల్గా రీజనల్గా తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుందన్నమాట ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి మీ చుట్టూ మీకు అవసరం ఉన్నా లేకపోయినా మీ చుట్టూ ఏం జరుగుతుందో మీరు తెలుసుకుంటేనే మీరు కంప్లీట్ లైఫ్ లీడ్ చేస్తున్నట్లు లెక్క ఓకే సో కమింగ్ టు టుడేస్ కాన్సెప్ట్ అసలు ఈ రోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మన విఎంఆర్ లాజిక్స్ యొక్క యాప్లో నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి డేట్ మార్క్ చేసుకోండి ఈ రోజు నుంచి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ కంప్లీట్ క్లాసెస్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనం ఎలాగో యూట్యూబ్లో డైలీ క్లాసెస్ డిస్కస్ చేస్తున్నాం కరెంట్ అప్డేట్స్ ఏవేమి ఉన్నాయో అన్నీ కవర్ చేస్తూ డిస్కస్ చేస్తున్నాం అవునా సో ఇలా డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి యూట్యూబ్ క్లాసెస్ అనేవి ఎప్పటికీ ఆగవు గుర్తుపెట్టుకోండి ఆ భయాలు అస్సలు పెట్టుకోవద్దు ఓకేనా సో యూట్యూబ్ క్లాసెస్కి సంబంధించి మనం ఎవ్రీడే నేర్చుకుంటూ ఉంటాం కాదనట్లేదు కానీ ఎప్పుడైతే ఎగ్జామినేషన్స్ ఉన్నాయో లేదు అంటే ఎప్పుడైతే మనకి షార్ట్ కట్లో నేర్చుకోవాలని అనుకుంటామో అలాంటప్పుడు ఎవ్రీడే క్లాసెస్ అన్నిటినీ కూడా రివైజ్ చేయడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవునా వాటన్నిటిని మనం రివైజ్ చేయలేకపోవచ్చు ఇలాంటి సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంని సేవ్ చేయడానికి మీకు ఎగ్జామినేషన్ ముందైనా కానీ లేదంటే మంత్ ఎండ్లో రివైజ్ చేసుకోవడానికి గాను ఈ కోర్స్ అనేది యూజ్ అవుతుందన్నమాట సో గుర్తుపెట్టుకోండి ఈ కోర్స్లో తర్వాత ఇంకొక ఫోల్డర్లో ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా ఏమేమి న్యూస్లో ఉన్నాయని తెలుస్తుంది తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన ఏమున్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏమున్నాయి ఎకానమీకి సంబంధించినవి ఏమున్నాయి మేజర్గా ఎకానమీ చూస్తే అన్ని కరెంట్ అఫైర్స్ అడుగుతారు సైన్స్ అండ్ టెక్నాలజీ చేసిన అన్ని కరెంట్ అఫైర్స్ అడుగుతారు ఈవెన్ మెమరాండమ్స్ ఏం జరుగుతున్నాయి మన చుట్టూ ఒప్పందాలు ఏం జరుగుతున్నాయి ఏమైనా కాన్ఫరెన్సెస్ జరుగుతున్నాయా సమ్మిట్స్ ఏం జరుగుతున్నాయి తర్వాత ఎవరెవరు వార్తల్లో ఎవరెవరు వ్యక్తులు వచ్చారు ఆ వ్యక్తులు ఏ న్యూస్తో వచ్చారు ఓకే ఎవరెవరికి ఏ అవార్డ్స్ వచ్చాయి అవార్డ్స్ ఏం ఉంటాయి కదా అవార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తర్వాత క్రీడాంశాలు స్పోర్ట్స్కి సంబంధించిన అంశాలు ఏమేమి ఉన్నాయి ఓకే ఇలా ఇన్నోవేషన్స్కి సంబంధించినవి ఏమున్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమున్నాయి ఇట్లా సపరేట్ చేసి జనరల్ స్టడీస్ని లింక్ చేస్తూ అర్థమైందా మీకు ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అంటే మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన కొన్ని పేపర్స్ని డిస్కస్ చేశాం కదా వాటిల్లో నేను క్వశ్చన్స్ అసలు ఎట్లా అడుగుతున్నారో మీకు చెప్పాను మీరు ఒకసారి ఆ డిస్కషన్స్ చూడండి నథింగ్ బట్ ఏం లేదు కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ఒక క్వశ్చన్ చూస్తే ఎస్ఎస్సి ఎగ్జామ్లో కానీ ఎన్టీపీసీలో కానీ గ్రూప్స్లో కానీ ఎందులో అయినా కానీ ఓకే నేనేమి చెప్పాను సెంట్రల్ అండ్ స్టేట్ అన్ని ఎగ్జామ్స్కి కవర్ అవుతాయి అనమాట కరెంట్ అఫైర్స్ మనం ఆ క్వశ్చన్స్ ఏవైనా కానీ మనం చూసి అనలైజ్ చేస్తే ఒక క్వశ్చన్ చూసుకుంటే మనం ఎక్కడిదో అడిగారు అసలు ఇవన్నీ
ఇవన్నీ ఎలా కవర్ చేయాలి, కావాలని మనల్ని ఎలిమినేట్ చేయడానికి అడుగుతున్నారు ఇలాంటి క్వశ్చన్స్ అని మనం ఒక మిస్నామర్లో ఉంటాం. కానీ అది తప్పు. అక్కడ జరుగుతున్నది ఏంటి అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏదో ఒక రకంగా న్యూస్లో ఉండబట్టే వాళ్ళు అడుగుతారు. అర్థమైందా? అందుకని మీరు చదువుకోవాల్సింది ఏంటంటే విత్ ఇన్ 1 year, అంటే సేఫ్ సైడ్కి నేను 1 year అని చెప్తున్నాను. ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి వెనక్కి 6 months నుంచి 8 months కంప్లీట్ ఇంటిగ్రేటెడ్గా చదువుకొని కొంచెం సేఫ్ సైడ్ 1 year or 1.5 yearకి సంబంధించిన కంప్లీట్ కరెంట్ అఫైర్ అనాలిసిస్ అలాంగ్ విత్ జిఎస్తో కలిపి మీరు చదువుకుంటే ఖచ్చితంగా 100% స్కోర్ చేయగలుగుతారు ఈ యొక్క కాన్సెప్ట్స్ నుంచి. అంటే జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ అలాంగ్ విత్ జీకే ఈ కాన్సెప్ట్స్లో ఖచ్చితంగా మీరు ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. అదే ఉద్దేశంతో అన్ని ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే విధంగా సబ్జెక్ట్ వైజ్గా, అర్థమవుతుందా? దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే సబ్జెక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి న్యూస్లో ఏమేమి ఉన్నాయని మంత్లీ మీకు కంపైలేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఇన్ బైలింగ్వల్, అంటే బైలింగ్వల్ లాంగ్వేజెస్ మీన్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో బోత్ లాంగ్వేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటో చెప్పి న్యూస్లో ఎందుకు నిలిచిందో చెప్పి దాని బ్యాక్గ్రౌండ్ కూడా, అంటే నథింగ్ బట్ అది న్యూస్లో ఎందుకు నిలిచింది, దానికి సంబంధించిన స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ సబ్జెక్ట్లో దీన్ని మనం లింక్ చేసుకోవాలి, మన సిలబస్ పేపర్లో ఎక్కడికి లింక్ చేసుకోవాలి అని కంప్లీట్ సైంటిఫిక్ అనాలిసిస్తో మీ ముందుకు ఒక కోర్స్ తీసుకురాబోతున్నాం అది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఈ కోర్స్ అనేది అన్ని సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఆస్పిరెంట్ బెనిఫిట్ అయ్యే విధంగా కేవలం 99 రూపీస్కే మీకు లాంచ్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? చూడండి, ఇంటిగ్రేటెడ్ జిఎస్ ప్రిపరేషన్ అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్ ప్రతి మంత్కి సంబంధించి మీకు January 2024 నుంచి రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అది కూడా కేవలం 99 రూపీస్కే మీ ముందుకి కోర్స్ తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? సో డేట్ గుర్తుపెట్టుకోండి, August 5th నుంచి ఈ కోర్స్ మీ ముందుకు రాబోతుంది. ఎవ్రీ మంత్ మీరు ఏం చేస్తారు అంటే ఎవ్రీ మంత్ వీడియోస్ చూసి ఆ వీడియోస్ మీకు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అర్థమైందా? నోట్స్, షార్ట్ కట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీకు రివిజన్కి చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ అనేది. ఓకేనా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ అనౌన్స్మెంట్ కోర్స్ గురించి చెప్పాను కదా, ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే మీకు ఈ కోర్స్ అనేది 99 రూపీస్ అని చెప్పాను కదా నేను. అయితే గుర్తుపెట్టుకోండి, మీకు 3 days, మీకు August 5th, 6th, 7th ఈ 3 daysలో మాత్రం ఈ కోర్స్ కేవలం 9 రూపీస్కే అవైలబుల్గా ఉంటుందన్నమాట. అర్థమైందా? ఈ 3 days కేవలం 9 రూపీస్కే అవైలబుల్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 5th, 6th, 7th ఈ కోర్స్ కేవలం 9 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. ఎందుకు అంటే అందరికీ కూడా డెమోస్ వినాలి అనే ఆలోచన ఉంటుంది కదా. సో మనం ఆఫ్లైన్ క్లాస్కి వెళ్ళినా డెమో చూస్తే జాయిన్ అవుతాం. సో మీకు మేము అకౌంటబుల్గా ఉండాలి కాబట్టి ఈ 3 days మాత్రం ఓన్లీ 9 రూపీస్కే మీకు ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు 99.9% యాక్యురసీతో కరెంట్ అఫైర్స్ అండ్ జిఎస్ని మొత్తాన్ని ఈ కోర్స్ కవర్ చేస్తుందని మేము ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నాం. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఎంతోమంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించిన జిఎస్ సిరీస్ లాంచ్ చేయండి అని అడుగుతున్నారు. అయితే ఈ ఎస్ఎస్సి సిజిఎల్ జిఎస్ సిరీస్ అనేది మీకు August 9th ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, August 9th నుండి యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంటుందన్నమాట. అర్థమైందా? అంటే మీకు కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ ప్రిపరేషన్ వచ్చేసి యాప్లో మీకు 99 రూపీస్ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. ఇదేంటి అంటే మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ కంపైలేషన్స్ అనమాట. సో ఇది కాకుండా మీకు ఎస్ఎస్సి సిజిఎల్కి ఉపయోగపడే విధంగా రానున్న ప్రిలిమినరీ కానీ మెయిన్స్ కానీ ఈ ఎగ్జామినేషన్స్కి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్కి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్కి ఉపయోగపడే విధంగా కంపైలేషన్స్ జనరల్ స్టడీస్కి సంబంధించి కరెంట్ ప్లీజ్ రిమెంబర్ ద డేట్స్. August 5th వచ్చేసి కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మన యాప్లో లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ August 9th నుంచి ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించిన జిఎస్ సిరీస్ అనేది యూట్యూబ్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వండి, ఏ ఒక్క సబ్జెక్ట్ని వదిలిపెట్టద్దు. ఖచ్చితంగా మీకు ఉన్న వెయిటేజ్లో మ్యాక్సిమం కవర్ చేసే విధంగా మేము కృషి చేస్తాం. ఓకే. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.